ఎదురు తిరిగింది. పూర్వం మిథిలా దేశాన్ని మందభాగ్యుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు ముక్కోపి, గర్వి, యుక్తాయుక్తులు, సాధ్య అసాధ్యాలు ఆలోచించకుండా ఏ క్షణంలో ఏది తోస్తే అది రాజాజ్ఞగా ప్రజల మీద ప్రయోగిస్తూ ఉండేవాడు. ఒకనాడు మందభాగ్యుడు రాజప్రసాదపు బయట భాగాన చల్లగాలికి పచారీ చేస్తూ క్రింద రాజవీధిని నడుస్తూ ఉన్న అశేష జనాన్ని, వాళ్ళు ధరించిన రకరకాల దుస్తుల్ని పరీక్షగా చూస్తూ ఉన్నాడు. వెంటనే అతడికి ఆలోచన తట్టింది. మంత్రిని పిలిపించాడు. మంత్రివర్య అన్నాడు రాజు. ఏం సెలవు మహారాజా అన్నాడు మంత్రి. అటు రాజవీధి వైపు చూడు. ప్రజలు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నట్లు కనబడుతోంది. ఇది సహించరాని విషయం. ధరించే దుస్తుల నుంచి ప్రతిదాన్ని అందరూ ప్రజలు ఒకే విధంగా అనుసరించాలి. ఆహారం, మాట్లాడే భాష, కొలిచే దైవం అన్నీ ఒకటిగానే ఉండాలి. ఇది మా ఆజ్ఞగా తక్షణం మన రాజ్యమంతటా చాటిప్పించండి అన్నాడు. వేషభాషల్లో, తిండి తిప్పల్లో, భక్తి వైరాగ్య విషయాల్లో ప్రజలందరినీ ఒకే అచ్చులో తయారైన బొమ్మల్లా చేయడం సాధ్యమయ్యేది కాదని మంత్రి రాజుకు మనవి చేశాడు. ఓహో, రాజాజ్ఞకి తిరిగేలేదు అన్నాడు మందభాగ్య మహారాజు. 2-3 రోజులు గడిచినాయి. తను మంత్రికి ఇచ్చిన ఆజ్ఞలు సరిగ్గా చాటింపు వేయించాడో లేదో, ప్రజలు వాటికి బద్దులై ప్రవర్తిస్తున్నారో లేదో తెలుసుకోవాలనే కోరిక మందభాగ్యరాజు కలిగింది. తన పాలనలో ప్రతి ఒక్కరూ ఆహార విహారాల నుంచి ప్రతి విషయంలో ఒకే పద్ధతిని, సాంప్రదాయాన్ని అలవర్చుకుని అలా ప్రవర్తించినాడు. ప్రపంచంలో తన పాలనకు ఒక విశిష్టమైన స్థానం ఆచంద్రార్కం ఉండిపోగలదని అతడికి ఎంతో నమ్మకం కలిగింది. ఒకనాటి ఉదయం మందభాగ్యుడు ఉద్యానవనానికి వెళ్ళాడు. అక్కడ అతనికి కనిపించిన దృశ్యం అతని మనసును కలతపరిచింది. దాసాదాసీలంతా ఒకే రకమైన దుస్తుల్లో ఉన్నారు. ఎవరు పురుషుడో ఎవరు స్త్రీయో కూడా తెలుసుకోవడం అసంభవమైంది మన రాజుకి. అక్కడి నుంచి రాణివాసానికి వెళ్ళాడు. అక్కడ ఇదే పరిస్థితి. ఎవరు రాణులో ఎవరు దాసీలో గుర్తుపట్టడం సాధ్యం కాలేదు. అందరూ ఒకే రకంగా దుస్తులు, అలంకరణ చేసుకొని ఉన్నారు. మందభాగ్యుడికి మతిపోయినట్లయింది. మంత్రి మీద ఎక్కలేని ఆగ్రహం కలిగింది. సరాసరి దర్బార్ హాలుకు వెళ్ళాడు. అక్కడ అదే పరిస్థితి. మంత్రి ఎవరో, సేననాయకుడు ఎవడో, సేవకుడు ఎవడో తెలుసుకోవడం కష్టమైపోయింది. అందరిది ఒకే రకమైన వస్త్రధారణ. మంత్రి అని గాండ్రించాడు రాజు. మంత్రి అని తిరిగి గాండ్రించాడు మన మంత్రే. నేనా మంత్రిని, దుర్మార్గుడా అన్నాడు రాజు తీవ్రంగా. మంత్రి అదే మాటలను అంత తీవ్రంగా చిలకలాగా ఒప్పచెప్పాడు. మందభాగ్యుడు తన అవివేకతకు సిగ్గుపడ్డాడు. మారు మాట్లాడకుండా తన భవనానికి వెళ్ళిపోయాడు. మర్నాడు ఎవరికి ఇష్టమైన వస్త్రధారణ వారు అనుసరించవచ్చని, ఇష్టమైన దేవుణ్ణి కొలుచుకోవచ్చని, వాళ్ళకి ఇష్టమైన ఆహారమే తినవచ్చునని రాజాజ్ఞగా చాటింపు వేయించాడు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.